హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మహానటి గురించి మాట్లాడుకుందాం. మహానటి ఏంది, మహానటి ఏడుంది, ఇక్కడ మహానటి గురించి మాట్లాడుకోవడం అంటే ఇగో కనబడుతుంది కదా, ఈమెనే మాల్వి మల్హోత్రా. ఈమె ఒక హీరోయిన్ అనమాట. అంటే ఇక తెలిసిందే కదా మనకి, రాజ్ తరుణ్ ఇంకా లావణ్య కేసులలో ఇరికి కొంచెం అయితే ఇట్లా కన్ఫ్యూజ్ చేసినట్టు కనబడింది కదా. ఎట్లా అంటే ఈమెతోని కొంచెం లింకప్ అయ్యి ఇంకా రాజ్ తరుణ్ అయితే ఈమెతో ఉంటుండని చెప్పి అదే కేసులో ఆయన రాజ్ తరుణ్ కూడా చెప్పింది, ఈమె కూడా కొంచెం స్టేజ్లో ఆడియో లాంచ్లో కూడా చెప్పింది. ఆ ఫోటోలు కూడా మీకు చూపిస్తాను చూడండి. అసలు ఈయనకు నాకు జస్ట్ సంబంధం లేదు, జస్ట్ మేము షూటింగ్ కోసమే కలిసినాం అది ఇది అన్న మాటలు చెప్పి ఇప్పుడేమో అడ్డంగా దొరికిపోయారు అని చెప్పుకోవచ్చు. ఈ అడ్డంగా దొరికిపోయారు ఎవరి వల్లనో కాదు, మనకు తెలిసిందే కదా, లావణ్య మనది రాజ్ తరుణ్తో ముందు నుంచి ఉన్న లావణ్య లవ్ చేసుకొని 10 years ఉన్నారు కదా, ఆమెనే డైరెక్ట్ ఆయన వీళ్ళిద్దరు ఉన్న రూమ్లో ఇన్ఫర్మేషన్ కనబడిన వెంటనే స్పీడ్గా వెళ్ళి ఫోటోలు ఇంకా వీడియో అనేది లైవ్గా తీసి చాలా క్లారిటీగా దొరికిరని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే మాన్వి మల్హోత్రా అనేది అబ్బాబ్బా ఏం మాట్లాడింది, అసలు నాకు సంబంధమే లేదు, అసలు ఈయనతో లింకే లేదు అన్న మాల్వి మల్హోత్రా ఇప్పుడు హీరో రాజ్ తరుణ్తో కనబడ్డది. ఇది ఏంది అని అనుకునే లోపటనే వెంటనే ఇక ఈయన మీద అయితే కేసు అయితే ఫైల్ అవ్వడం జరిగింది. ఇంకా ఇక ఫుల్ డీటెయిల్స్తో అయితే లావణ్య అయితే దిగిపోయిందని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో మొత్తం వీళ్ళ గురించే ఇప్పుడైతే రాజ్ తరుణ్ మీద అయితే ఖచ్చితంగా కేసు అయితే తప్పదు. ఎందుకంటే మొన్నటి వరకు అయితే ఈ లావణ్య అయితే కేసు అనేది వెనుక తీసేసుకుంది. ఇంకా రాజ్ తరుణ్ అయితే ఇంకా నాకైతే దక్కడం అనిపిస్తుంది, ఇంకా నేనైతే ఇంకా ఈయన పట్టించుకున్నాను అన్న లావణ్య ఇప్పుడైతే ఖచ్చితంగా పోలీసులు అయితే ఇప్పుడు ఈయన మీద కేసు పెట్టడం జరిగింది. ఇంకా హీరో రాజ్ తరుణ్ మీద అయితే చాలా అంటే చాలా యాక్షన్స్ అయితే తీసుకోబోతున్నారంట. ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి మీద కూడా కేసు పెట్టడానికి అయితే ఆల్మోస్ట్ అయితే ఫైల్ అయిపోతుంది. ఇంకా లావణ్య అయితే ఫుల్ ఫైర్ మీద వీళ్ళిద్దరిని అయితే పోలీస్ స్టేషన్కి పంపడానికి అయితే ఈజీగా తెలిసిపోతుంది. వీళ్ళని అయితే అరెస్ట్ చేయబోతున్నారు. ఆల్మోస్ట్ అయితే వీళ్ళిద్దరు అడ్డంగా అయితే దొరికిపోయారు. మీరు చూసుకోవచ్చు వీడియో ఫొటోస్లలో వీళ్ళైతే యాజ్డీస్ అయితే దొరికిపోయినారు. ఇంకా లావణ్య అయిపోయింది, ఇంకా తన అయితే ఇన్ని రోజులు రాజ్ తరుణ్ కోసం అయితే కొట్లాడింది. ఇప్పుడైతే రాజ్ తరుణ్ని జైలు పంపించడానికి అయితే మ్యాక్సిమం అయితే ఫిక్స్ అయిపోయింది, నో డౌట్. ఇంకా రాజ్ తరుణ్ పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా రాబోయే రోజుల్లో దారుణమైన పరిస్థితులు ఏదైతే ఎదుర్కోబోతుండో, మొన్నటి వరకు అయితే ఇంకా లావణ్య అయితే నాకు కేసు తీసేసుకుంది, ఇంకా నేనైతే చాలా హ్యాపీగా ఉండొచ్చు, ఇంకా నాకైతే ఎవరితో బాధ లేదని అనుకుంటూ, కానీ ఇప్పుడైతే అడ్డంగా దొరికిపోయినా అని చెప్పుకోవచ్చు. రాజ్ తరుణ్ అయితే ఇంకా చాలా అంటే చాలా వేరే సిచ్యువేషన్స్లో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కేసు రాయబోతున్నా లావణ్య అని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ అయితే మనము. ఇంకా వీళ్ళ మీద మీకు చాలా క్లారిటీగా అప్డేట్ కావాలంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియో అప్డేట్తో వస్తాను, అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్.